ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 70 మరియు 71 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 8వ అధ్యాయము 22 నుండి 29 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మిమ్మల్ని ఏ దుష్ట శక్తుల సైన్యం ఎంత మాత్రమును దాడి చేయలేదు, మీ మీద పోరాటం చేయలేదు, మిమ్మల్ని జయించలేదు. ఎందుకో తెలుసా? మీరు క్రీస్తునందు దేవుని వలన భద్రము చేయబడి ఉన్నారు. అక్కడికి ఎవరు రాగలరు? అక్కడికి వచ్చి మీ మీద దాడి చేసేంత ధైర్యం ఎవరికున్నది? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మీతో ఉన్నాడు కనుక, మీరు ఆయనలో ఉన్నారు కాబట్టి మీరు ధైర్యంతో ఉండండి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కలవరపరుస్తుండొచ్చు. ఈ కలవరపరుస్తున్న పరిస్థితులు వచ్చాయి చూడండి, అవి ఎందుకు వస్తాయో తెలుసా? నీ విశ్వాసాన్ని ఇంకా బలమైనదిగా చేయడానికి ప్రభు వాటిని అనుమతిస్తారు. కాబట్టి చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నడూ కూడా నీవు నీ జీవితపు ఆవరణములోనికి ఎన్నడూ తీసుకొని రావద్దు. వాటి వైపు చూడొద్దు. వాటి కంటే మించిన బలశాలి అయిన, సర్వాధికారం కలిగిన దేవుని వైపు నువ్వు కన్నులెత్తు. నువ్వు అటువైపే చూడు. ధైర్యం తెచ్చుకో. ఈ దినం ప్రభు వారిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 38వ వచనం. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఎంత గొప్ప వాగ్దానం! ప్రభు ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మహామహిమ కలిగిన వాడు, సంపూర్ణుడు, తేజోమహిమ కలిగిన వాడు, విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారికి అనే మాట దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి. అంటే దేవుడు మీకు దేవుడై ఉన్నాడు. మీరు ఆయనకి ఏమై ఉన్నారు? ప్రజలుగా ఉన్నారు. కాబట్టి మీరు ఆయనకు ప్రజలుగా ఉంటే, ఆయన మీకు దేవుడై ఉంటే, ఇంకా మీకు లేనిదేముంది? మీ కొదువేముంది? ఆయన ప్రజలుగా ఉన్నవారికి ఏ కొరతైనా ఉంటుందా? ఏ మేలైనా జరగకుండా ఉంటుందా? మీరు ఆయన ప్రజలుగా ఉన్నారా లేరా అనేది మీరు ముందు పరీక్షించుకోండి. మరి ఆయన ప్రజలుగా మీరు ఎప్పుడవుతారు? ఆయన యందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఇచ్చిన రక్షణ మీరు అనుభవించినప్పుడు. బాబు, మేము ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయన రక్షణ పొందాము అని మీరు ఒకవేళ ఇప్పుడు మీరు చెబుతున్నట్లయితే, నిశ్చయముగా నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి. ఆయన మీకు దేవుడై ఉన్నాడు. మీరు ఆయనకి బిడ్డగా ఉన్నారు. ఆయన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఆయన ప్రజలకు ఏ కొదువ ఉండదు. ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ అన్నీ సర్వ సమృద్ధిగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ దేవుడిగా ఉన్నాడని గ్రహించి నువ్వు ధైర్యముగా ఉండు. ప్రభు యొక్క హస్తం నిన్ను బలపరచడానికి
ఆయత్తమగుచుండగా నీవు విశ్వాసంతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని చూడు. నిశ్చింతగా ఉండు. నీకు మేలు చేయడానికి దేవుడు నీ యొద్దకు దిగి వస్తున్నాడు. ఈ మాసంలో దేవుడు గొప్ప మేలు నీకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రార్థనలకు గొప్ప జవాబులను ఆయన సిద్ధం చేసి పట్టుకొని వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సంతోషంతో స్తుతిగానాలు చేయి. నీ గలం విప్పి ప్రభుని పాడు, మహిమపరచు. నీ పాదాలు నాట్యమాడనేమో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు కృపను చూపించి బలపరచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు. గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను మీరు బలపరచండి. మీరు మాకు దేవుడై ఉన్నారు, మేము నీకు ప్రజలమై ఉన్నాం. కాబట్టి ప్రభా, ఇంకా మాకు కావలసిందేముంది? నీ రాజ్యములో నీ ప్రజలుగా మేమున్నప్పుడు మాకు ఏ కొరత ఉన్నా అది మీరు తీరుస్తారు, మీరే చూచుకుంటారు. సమస్తాన్ని ప్రభా మాకు సమకూరుస్తారు. నాయనా, ఈ దినమున మా ప్రియుల యొక్క భయమును, నిరుత్సాహమును, నిరాశను కొట్టివేసి ప్రభా సమస్త ఈవులను వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.